సో హాయ్ వ్యూవర్స్, నా పేరు మోహన్ కృష్ణ. మీరు చూస్తున్నాను కృష్ణ యూనివర్సల్ ట్యూబ్స్ ఇన్ తెలుగు. వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని అయితే తీసుకొచ్చాను. అదేంటంటే సిస్టమ్ ఇంటర్నల్ హార్డ్ డిస్క్స్ గురించి. మనం సిస్టమ్ని బిల్డ్ చేసేటప్పుడు హార్డ్ డిస్క్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం కెపాసిటీ వైజ్గా అయితే సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఎలా అంటే 1 TB కావాలా, 2 TB కావాలా, 3 TB కావాలా అని అయితే సెలెక్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు మనం రాంగ్ టైప్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ని అయితే పర్చేస్ చేస్తూ ఉంటాం. అంటే మన పనికి సంబంధం లేనటువంటి హార్డ్ డిస్క్స్ని మనం అంటే ఎలాగంటే మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దానికంటే కొంచెం తక్కువగా ఉండే హార్డ్ డిస్క్స్ని తీసుకోవడం. చూడండి వ్యూవర్స్, హార్డ్ డిస్క్ అనేది మనం సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది హార్డ్ డిస్క్ నుండి ఆధారపడితే ఉంటుంది. కాబట్టి మనం హార్డ్ డిస్క్ని పర్చేస్ చేసేటప్పుడు మన వర్క్ పర్పస్కి సూట్ అయ్యేటువంటి హార్డ్ డిస్క్ని అయితే పర్చేస్ చేయాల్సి వస్తుంది. మనం చుట్టూ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 99% హార్డ్ డిస్క్స్ సీగేట్ కానీ లేదా వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్క్స్ కానీ ఎక్కువగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. వాటిలో ఇప్పుడు మనం వెస్టర్న్ డిజిటల్ హార్డ్ డిస్క్స్ని అయితే కవర్ చేసుకున్నాం. వెస్టర్న్ డిజిటల్ వాళ్ళు కూడా హార్డ్ డిస్క్ని కలర్ వేరియంట్స్తో 6 టైప్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. అవేంటంటే వెస్టర్న్ డిజిటల్ బ్లూ, వెస్టర్న్ డిజిటల్ బ్లాక్, వెస్టర్న్ డిజిటల్ గ్రీన్, వెస్టర్న్ డిజిటల్ రెడ్, వెస్టర్న్ డిజిటల్ పర్పుల్, వెస్టర్న్ డిజిటల్ గోల్డ్ అని 6 కలర్ వేరియంట్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. వీటి గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం వెస్టర్న్ డిజిటల్ బ్లూ హార్డ్ డిస్క్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా అంటే 90% ఈ వెస్టర్న్ డిజిటల్ బ్లూ హార్డ్ డిస్క్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం. ఈ హార్డ్ డిస్క్ గురించి చూసుకున్నట్లయితే నేను చెప్పిన మిగిలిన హార్డ్ డిస్క్స్ ఉన్నాయి కదా, ఏదైతే వెస్టర్న్ డిజిటల్ బ్లాక్, గ్రీన్, రెడ్, పర్పుల్, గోల్డ్ అని, వాటితో కంపేర్ చేసినట్లయితే ఇది చాలా తక్కువ రేట్కి మనకు మార్కెట్లో అయితే అవైలబుల్లో ఉంది. ఇప్పుడు మనం దీని ఫీచర్స్ గురించి చూసినట్లయితే ఇది ఒక ఆల్రౌండర్ హార్డ్ డిస్క్. ఎందుకంటే ఒక్కో హార్డ్ డిస్క్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. అంటే చెప్పాను కదా 6 కలర్ వేరియంట్స్గా డివైడ్ చేశారని, వాటన్నింటినీ కొంచెం తీసుకొని మిక్స్ చేసి ఒక హార్డ్ డిస్క్గా తయారు చేసినందువలన దీన్ని ఆల్రౌండర్ అనేసి మనం అంటాం. ఏదైతే ఈ వెస్టర్న్ డిజిటల్ బ్లూ హార్డ్ డిస్క్ అనేది ఉందో ఇది జనరల్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. మీరు నార్మల్గా ఒక సిస్టమ్ కొనుక్కొని నాకు హై పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్ అవసరం లేదు, జనరల్ పర్పస్ కోసమే అనుకున్నట్లయితే నేనైతే దీన్ని అయితే సజెస్ట్ చేస్తాను మీకు. ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 TB హార్డ్ డిస్క్ వచ్చేసి మనకి 3000లో అయితే అవైలబుల్లో ఉంది. అంతేకాకుండా ఏదైతే ఈ వెస్టర్న్ డిజిటల్ బ్లూ హార్డ్ డిస్క్ ఉందో అందులో కూడా 2 వేరియంట్స్ అనేటివి ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వేరియంట్లో అయితే 5400 RPM, సెకండ్ వేరియంట్లో వచ్చేసి 7200 RPM. ఈ ఆర్పిఎం అంటే ఏంటంటే రొటేషన్స్ పర్ మినిట్ అనేసి అర్థం. అంటే 7200 రొటేషన్స్ పర్ మినిట్ చేస్తుంది అనేది. అంటే హార్డ్ డిస్క్ కూడా మనకి ఫ్యాన్ అనేది ఉంది. ఆ ఫ్యాన్ మినిట్కి ఎన్ని రొటేషన్స్ చేస్తుంది అనేది ఈ ఆర్పిఎం. దీనివల్ల మనకి సిస్టమ్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉండడం జరుగుతుంది. ఆర్పిఎంస్ ఇప్పుడు మనం వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ హార్డ్ డిస్క్ గురించి తెలుసుకున్నాం. ఏదైతే ఈ వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ హార్డ్ డిస్క్ అనేది ఉందో దాని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 TB హార్డ్ డిస్క్ వచ్చి మనకు 5500 వరకు అయితే ఉంటుంది. వెస్టర్న్ డిజిటల్ బ్లూ హార్డ్ డిస్క్తో కంపేర్ చేసినట్లయితే దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండటం మీరు చూడొచ్చు. ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హైగా ఉండడం జరుగుతుంది, కాబట్టి ప్రైస్ అనేది కూడా ఎక్కువ చేయడం జరిగింది. మనం మన సిస్టంలో వీడియో ఎడిటింగ్ చేస్తున్నా లేదా ఇంకేదైనా హెవీగా ఉండే సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ఆ టైంలో మనకు ఈ వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ హార్డ్ డిస్క్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు రెండరింగ్ అనేది అవుతుంది. అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది అండ్ గ్రాఫిక్స్ అనేది ఫాస్ట్గా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ఏ డేటా అయినా హార్డ్ డిస్క్ నుండి రీడ్ అవ్వడం కానీ లేదా రైట్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ అనేది హైగా ఉండాలి. దానికోసం ఈ వెస్టర్న్ డిజిటల్ బ్లాక్ హార్డ్ డిస్క్ అనేది బాగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. దీని కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 500 GB నుంచి 1 TB వరకు అయితే ఉంటుంది.
ఇప్పుడు మనం వెస్టర్న్ డిజిటల్ గ్రీన్ హార్డ్ డిస్క్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. ఈ వెస్టర్న్ డిజిటల్ గ్రీన్ హార్డ్ డిస్క్ ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఇది మార్కెట్లో 3800 వరకు అయితే ఉంటుంది. ఏదైతే వెస్టర్న్ డిజిటల్ బ్లాక్తో కంపేర్ చేసినట్లయితే దీని ప్రైస్ అనేది కొంచెం తక్కువగా ఉండడం అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఇది చాలా స్లోగా అయితే ఉంటుంది. దీన్ని మనం మన మెయిన్ సిస్టమ్ కోసం అయితే యూజ్ చేయలేము. మనకు ఏదైతే రీడింగ్ ఆర్ రైటింగ్ పర్పస్ కోసం అనేది ఉంటుందో అదైతే చాలా స్లోగా ఉండడం జరుగుతుంది వ్యూవర్స్. అందువల్లనే మనం ఈ హార్డ్ డిస్క్ను మన మెయిన్ సిస్టమ్ కోసం అయితే యూజ్ చేయలేము. మనం మన సిస్టంలో ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ని ఇన్స్టాల్ చేసినట్లయితే అది చాలా స్లోగా ఉంటుంది. అయితే ఇది మనకు ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే సిస్టంలో మనకు సెకండరీ స్టోరేజ్ అనేది ఉంటుంది కదా, దానికోసం అయితే ఇది యూజ్ అవుతుంది వ్యూవర్స్. ఒకవేళ మీరు ఏదైనా డేటాను ఎక్కువ కాలం పాటు స్టోర్ చేయాలనుకుంటే ఈ వెస్టర్న్ డిజిటల్ గ్రీన్ హార్డ్ డిస్క్ అనేది ఏదైతే ఉందో అదైతే బాగా యూజ్ అవుతుంది వ్యూవర్స్. ఇది కూడా మనకు మార్కెట్లో 500 GB నుంచి 6 TB వరకు అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ వెస్టర్న్ డిజిటల్ పర్పుల్ హార్డ్ డిస్క్ యొక్క ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే మనకిది మార్కెట్లో 3500 వరకు అయితే ఉంటుంది. ఈ హార్డ్ డిస్క్ మనకు కేవలం సర్వైలెన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. మనం అబ్జర్వ్ చేసినట్లయితే సీసీ కెమెరాల్లో అయితే ఈ హార్డ్ డిస్క్ని యూజ్ చేస్తూ ఉంటారు. అవి మనకు 24 hours ఆన్లో ఉండాలి కాబట్టి ఈ హార్డ్ డిస్క్ అనేది దానికోసమే తయారు చేయబడింది. మనం సీసీ కెమెరాస్ని 24 hours ఆన్లో ఉంచినప్పుడు అది డేటా అనేది రైట్ చేస్తుంది. అలా డేటా రైటింగ్ పర్పస్ కోసమే తయారు చేయబడింది ఈ వెస్టర్న్ డిజిటల్ పర్పుల్ హార్డ్ డిస్క్. దీని కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకిది 500 GB నుంచి అప్ టు 10 TB వరకు అయితే ఇది అవైలబుల్లో ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనం వెస్టర్న్ డిజిటల్ రెడ్ హార్డ్ డిస్క్ గురించి తెలుసుకుందాం. ఈ వెస్టర్న్ డిజిటల్ రెడ్ హార్డ్ డిస్క్ యొక్క ప్రైస్ గురించి చూసినట్లయితే ఇది మనకి మార్కెట్లో 5200 వరకు అయితే ఉంటుంది. దీన్ని ఎక్కువగా NAS కోసం అయితే యూజ్ చేస్తారు. NAS అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్, NAS అంటే మనకి ఏదైతే సర్వర్ అనేది ఉంటుందో దానికి చాలా రకాలైనటువంటి యూజర్ సిస్టమ్స్ అనేటివి మన సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. అక్కడ మల్టిపుల్స్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి కదా, అందులో మనం ఏదైనా ఫైల్ని కానీ యాక్సెస్ కానీ చేయాలని అనుకుంటే, అంటే మనం ఏదైనా సర్వర్ని కాన్ఫిగర్ చేసినట్లయితే క్లయింట్ నుంచి ఆ ఫైల్ అనేది రిసీవ్ చేసుకుంటాం, అంటే మనం దాన్ని రీడ్ చేస్తాం. వెస్టర్న్ డిజిటల్ పర్పుల్ హార్డ్ డిస్క్లో మనం డేటాను అనేది రైట్ చేస్తాం అనేసి చెప్పుకున్నాం. ఈ వెస్టర్న్ డిజిటల్ రెడ్ హార్డ్ డిస్క్లో ఇది ఆ డేటాను రీడ్ చేస్తుంది. కాబట్టి ఇది ఆ వెస్టర్న్ డిజిటల్ పర్పుల్ హార్డ్ డిస్క్కి ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని రీడింగ్ పర్పస్ కోసం మాత్రమే తయారు చేయబడింది. ఇప్పుడు దీని కెపాసిటీ గురించి చూసుకున్నట్లయితే మనకిది 750 GB నుంచి అప్ టు 10 TB వరకు అయితే ఈ హార్డ్ డిస్క్ అవైలబుల్లో ఉంటుంది. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనం లాస్ట్ హార్డ్ డిస్క్ అయిన వెస్టర్న్ డిజిటల్ గోల్డ్, దీన్ని మెగా హార్డ్ డిస్క్ అని కూడా అంటారు. దీని గురించి అయితే ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. ఏదైతే ఈ వెస్టర్న్ డిజిటల్ గోల్డ్ హార్డ్ డిస్క్ అనేది ఉందో దాన్ని మనం లెజెండరీ హార్డ్ డిస్క్ అని కూడా పిలవచ్చు. దీని ప్రైస్ గురించి చూసుకున్నట్లయితే 1 TB వచ్చి మనకు 8500 వరకు అయితే మార్కెట్లో దొరుకుతుంది. ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అంటే ఇది మనం చెప్పుకున్నాం చూసారా అన్ని హార్డ్ డిస్క్స్ ఇప్పటి వరకు, వాటి అన్నిటి కాంబినేషన్తో ఈ హార్డ్ డిస్క్ అనేది తయారు చేయబడింది. అందువల్ల మనకి దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ హార్డ్ డిస్క్లో మనకు డేటాను రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ దీని పర్ఫార్మెన్స్ అనేది కొంచెం హైగా ఉంటుంది ఇప్పటి వరకు చెప్పుకున్న వాటితో కంపేర్ చేస్తే. అంతేకాకుండా ఈ హార్డ్ డిస్క్ అనేది అంత సింపుల్గా అయితే క్రాష్ అవ్వదు వ్యూవర్స్. డేటాను కూడా చాలా ఎక్కువ సమయం పాటు స్టోర్ చేసుకుని ఉంటుంది. దీన్నైతే ఎక్కువగా ఎంటర్ప్రైజెస్ క్లాసెస్ ఉంటాయి చూసారా, వాటి కోసం అయితే యూజ్ చేస్తారు. అంటే ఏదైనా కంపెనీలో ఉండే డేటాను రీడ్ చేయడం కోసం కానీ రైట్ చేయడం కోసం కానీ యూజ్ చేస్తారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్గా ఉండాలి అండ్ డేటా అనేది కూడా కొంచెం సెక్యూర్గా ఉండటానికైతే ఈ వెస్టర్న్ డిజిటల్ గోల్డ్ హార్డ్ డిస్క్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో దీన్నైతే మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూవర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.